అందరు బాగున్నారండి. ఇప్పుడు మనం చేప ఫ్రై ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేద్దామండి. నీట్గా కడుక్కొని ఒక బౌల్లో తీసుకున్నామండి. కొంచెం ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి అన్నీ వేసి కలిపి ఒక 10 నిమిషాల పాటు అలా పక్కన పెట్టేసుకున్నామండి. నీట్గా కలిపేసుకున్నాము. ఇప్పుడైతే ఆ చేపల్ని జిలేబీ అని అంటారండి. మరి మీ పక్క ఎలా అంటారో మనకు తెలియదండి. మా సైడ్ అయితే జిలేబీ చేపలు అని అంటారు వాటిని. ఫ్రై చాలా బాగుంటుందండి. నేనైతే కలిపి పెట్టేసాను. స్టవ్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకున్నామండి. ఆ పాన్ పెట్టేసుకొని తగినంత ఆయిల్ ప్యాన్లో మనం వేసేసుకున్నామండి. ఆయిల్ వేడయ్యాక మనము కలిపి పెట్టుకున్నాం కదండి. చూడండి ఫ్రెండ్స్, ఫ్రై అయిపోయింది. ఏం చేశానండి చేప ఫ్రై చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. సన్న సెగన బాగా వేయించుకోవాలండి. బాగా వేయించుకుంటే బాగుంటుందండి. బాగా చేప కూడా ఫ్రెష్గా ఉంటే చాలా బాగుంటుంది. మాకైతే ఇక్కడ ఎక్కువగా దొరుకుతాయండి. జిలేబీ చేపలు అంటారు వాటిని. చేప ఫ్రై అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.